అసలు ఇంకెంతకాలమని ఇలా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చెప్పి కొట్టుకు చస్తారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్‌గా నేను ఈ పర్టిక్యులర్‌గా హిందూ వుమెన్‌ని రేప్ చేసి ఇలా చేశారు అని నేను థంబ్‌నెయిల్‌లో పెట్టకూడదు. ఐ షుడ్ నాట్ సే థిస్. బట్ యాక్చువల్‌గా బంగ్లాదేశ్‌లో ఇదే జరుగుతుంది. హిందూస్ అంటే ఏముందిలే చంపేద్దాము, చేసేద్దాము, మనల్నెవరు ఆపేది, మనల్నెవరు అడిగేది అనే విధంగా ఉంటున్నారు. సో, ఐ షుడ్ డెఫినైట్‌లీ సే థిస్. ఒక హిందూ వుమెన్‌ని ఇద్దరు వ్యక్తులు కలిసి రేప్ చేశారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి రేప్ చేశారు. అండ్ బహిరంగంగా బయట కట్టేసి కొట్టారు. ఆమె జుట్టుని కట్ చేశారు. ఆమె ఇప్పుడు ప్రెజెంట్ అయితే క్రిటికల్ కండిషన్ లో ఉంది. ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్రిటికల్ స్టేజ్ లో ఉంది ఆమె. అండ్ ఈ ఇన్సిడెంట్ జరగడం ఇది కొత్త ఏం కాదు. ఇది ఒక్కటే ఏం కాదు. జనవరి 5న ఇద్దరిని చంపేశారు. జనవరి 3 ఒకరు, డిసెంబర్ 28 ఒకరు, డిసెంబర్ 29 ఒకరు, డిసెంబర్ 24 ఒకరు. ఇలా ఈ విత్ ఇన్ 1 మంత్ గ్యాప్ లోనే ఇన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. కాబట్టి ఐ షుడ్ డెఫినెట్లీ సే దిస్. ముస్లిం వర్సెస్ హిందూ గొడవలు అయితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి. అండ్ ఇది కూడా ఎలా జరుగుతుందంటే ఏముందిలే, హిందూ అమ్మాయే కదా, ఎవరు పట్టించుకుంటారు, మనదే రాజ్యం, మనమే చూసుకుంటున్నాం అనే విధంగా జరుగుతుంది ఇక్కడ అంతా కూడా సిచ్యువేషన్. అండ్ అసలు అక్కడ గవర్నమెంట్ చూస్తేనే అసలు ఏం పట్టనట్టే ఉంటున్నారు. అసలు కళ్ళకి గంతలు కట్టేసుకొని మాకేం కనిపించట్లేదు, మేమేం చూడట్లేదు, అసలు ఏమీ జరగట్లేదు, మా బంగ్లాదేశ్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. పోలీసులు చూస్తే పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా ఈ 40 years ఓల్డ్ వీడియో ఈమె నిన్న రేపు జరిగిన ఆమె కంప్లైంట్ అయితే రైజ్ చేశారు. కానీ దాని గురించి మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అంటున్నారు. దాని గురించి కూడా ఏం జరిగింది అనేది నేను డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డీటెయిల్ గా మాట్లాడతాను ఎంతవరకు ఈ కేసు ముందుకెళ్ళింది, అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, ఎవరెవరు చనిపోయారు, ఎంత వర్స్ట్ గా ఫేజ్ నడుస్తుంది అనేది నేను కంప్లీట్ గా మాట్లాడతాను. చూద్దాం. ఈ ఇన్సిడెంట్ బంగ్లాదేశ్ లోని కాళీగంజ్ ఏరియాలో జరిగింది. అక్కడ ఉంటున్న ఒక 40 years ఓల్డ్ హిందూ ఉమెన్. ఇలా ప్రతిసారి హిందూ హిందూ అంటుంటే నాకే చాలా ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా నాకు ఇలా రిలీజియస్ గురించి మాట్లాడడం నచ్చదు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, పర్టికులర్ గా హిందూ వాళ్ళ మీద ఇలా జరుగుతుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చెప్పను, ఐ మీన్ హిందూ ఉమెన్ అని చెప్పను, జస్ట్ ఉమెన్ అని చెప్తాను. చూడండి, అక్కడ ఒక 40 years ఓల్డ్ ఉమెన్, ఆమె విడో. అయితే ఆమె 2023లో ఒక 2 star హౌస్ ఒక షాహిన్ అనే అతని దగ్గర ఇల్లు కొనుక్కున్నారు. అక్కడ వరకు అంతా బానే ఉంది. ఆ ఇల్లు అమ్మడం గానీ, కొనడం గానీ అంతవరకు బానే జరిగింది. కానీ ఆ ఇల్లు కొన్న తర్వాత నుంచి ఈమె విడో ఉమెన్ కదా, సో ఈమె సింగిల్ ఉమెన్ అనమాట. అప్పటి నుంచి ఆ షాహిన్ అనే వ్యక్తి ఈమెతో చాలా ఇండీసెంట్ గా ప్రపోజల్స్ పెట్టడం గానీ, ఇండీసెంట్ గా బిహేవ్ చేయడం గానీ, మిస్బిహేవ్ చేయడము, చాలా మెంటల్ గా చాలా టార్చర్ చేసేవాడు అని చెప్తుంది. కానీ సిచ్యువేషన్ అయితే అక్కడతో ఆగల. ఈ 2023, 2024లో హెరాస్ చేసినా కూడా ఇంత ధైర్యం చేయలేకపోయాడు. కానీ 2025 వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ లో రాడికల్ మూవ్మెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ హిందూయిజం మీద పర్టికులర్ గా హిందూ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని చాలా సపరేట్ చేసి చూడటము, ఇలా చాలా మూవ్మెంట్స్ అనేవి పెరిగిపోయాయి. ఈ 2026 వచ్చేసరికి కొండంత ధైర్యం వచ్చేసింది అనుకున్నారో ఏమో మరి. ఆమెని ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లి అన్నదమ్ములు ఇద్దరు, షాహీన్ అలానే వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరు కలిసి రేప్ చేశారు. ఈ రేప్ చేసింది అక్కడితో ఆగల. తర్వాత ఆమెను తీసుకొని వచ్చి బహిరంగంగా అందరి ముందు, అందరు చూస్తుండగానే ఒక చెట్టు కట్టేసి ఆమె మీద వాటర్ పోసి చాలా ఇబ్బంది అయితే పెట్టారు. ఆమె హెయిర్ ని మొత్తం కంప్లీట్ గా ట్రిమ్ చేసేసి అసలు ఆమెని చాలా క్రిటికల్ పొజిషన్ లో అలా నిలబెట్టేశారు. అండ్ అలానే వాళ్ళు రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో చూసుకోండి ఇంకా. అండ్ ఇప్పుడు ఇంత హారిఫిక్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అక్కడున్న లోకల్స్ వచ్చి ఆమెని రెస్క్యూ చేసి ఆమెని జనేదా జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆమె ప్రెసెంట్ అయితే క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు. ఒక క్రిటికల్ కేర్ యూనిట్ లో పెట్టారు. అండ్ ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఆమెని ఎగ్జామినేషన్ చేసి ఆమె ఆమె అనుభవించిన ఆ క్రిటికల్ పొజిషన్ ని, క్రిటికల్ సిచ్యువేషన్స్ ని మొత్తం చెప్పారు. ఇకపోతే యాక్షన్ విషయానికి వస్తే జనవరి 5న ఈ విక్టిమ్ కి రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాళీగంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే ఫైల్ చేశారు. ఈ పోలీస్ వాళ్ళు కూడా నలుగురి మీద సస్పెక్టెడ్ అన్నట్టుగా కేసుని రిసీవ్ చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకున్నారు. అందులో 2 మగవాళ్ళు ఉంటే ఇది ఇంకా దౌర్భాగ్యమైన సిచ్యువేషన్. 2 ఆడవాళ్ళు కూడా సస్పెక్టెడ్ లో ఉన్నారు. ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో మైనారిటీ అటాక్స్ ఎక్కువగా జరుగుతున్న కారణంగా వాళ్ళ మీద ఇంటర్నేషనల్ ప్రెజర్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది ఈ మైనారిటీ అటాక్స్ వల్ల. సో ఈ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అండ్ ఈ పోలీసులు కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాము,
ఈ తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. హసన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలానే ఒక సస్పెక్ట్ ని అరెస్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అతన్ని ఇంకా పట్టుకోలేదు. అతన్ని వెతుకుతూ ఉన్నాము. అలానే ఇంకొక సస్పెక్ట్ ని కూడా వెతుకుతున్నాము అని చెప్పారు. అంటే ఇద్దరు దొరికారు, ఇద్దరు పరారీలో ఉన్నారు. అండ్ స్టార్టింగ్ లో నేను కొన్ని డేట్స్ చెప్పా కదా, ఎవరెవరు ఏ డేట్ లో చనిపోయారు ఏంటి అనేది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. రాణా ప్రతాప్ బైరాగి అని చెప్పి 37 ఇయర్స్ ఓల్డ్. ఇతను ఒక ఎడిటర్ అన్నమాట. ఒక న్యూస్ పేపర్ ఎడిటర్. అలానే ఒక ఫ్యాక్టరీకి ఓనర్. ఇతన్ని చంపేశారు. షార్ట్ డెడ్. జనవరి 5th 2026. నెక్స్ట్ శరత్ చక్రవర్తి మణి. ఇతన్ని మోని చక్రవర్తి అని కూడా అంటారు. ఇతను జనవరి 5th 2026 అతన్ని షార్ప్ వెపన్స్ తో చంపేశారు. నెక్స్ట్ కోకన్ చంద్రదాస్. ఇతన్ని కత్తితో పొడిచి తర్వాత 31st నైట్ ఇతన్ని కాల్ చేశారు. దాని తర్వాత ఇతను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ జనవరి 3rd 2026 చనిపోయారు. నెక్స్ట్ బాజేంద్ర బిశ్వాస్. ఇతను డిసెంబర్ 29th 2025 చనిపోయారు. నెక్స్ట్ అమృత్ మోండల్. ఇతను డిసెంబర్ 24th 2025. నెక్స్ట్ దీపు చంద్రదాస్. ఇతను డిసెంబర్ 18th 2025. ఇలా చాలా జరిగాయి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఈ విడో ఉమెన్ ని రేప్ చేసి చాలా అసాల్ట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి ఇంత అడ్వాన్స్డ్ పొజిషన్‌లోకి వెళ్తున్నా గూడా, ఇంకా ఎంతకాలమని ఇలా కులాలు, మతాలని చెప్పి ఈ బావిలో ఉన్న కప్పల్లాగా నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్‌ని అని చెప్పి ఎంతకాలమని ఇలా బ్రతుకుతారనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇదంతా గూడా పొలిటీషియన్స్ చేసే ఒక ట్రాప్ అని ఇంకెప్పుడు అర్థమవుద్దో అర్థం కావట్లేదు. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళలో ఒక్కరిలో రియలైజేషన్ వచ్చి వాళ్ళు మారినా కూడా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నేను హిందూ అని, నేను ముస్లిం అని, నేను క్రిస్టియన్ అని చెప్పి కొట్టుకొని చావద్దు. ఈ రాజకీయ నాయకులు ఈ కులాన్ని, మతాన్ని వాళ్ళు ఒక వెపన్ లాగా వాడతారు. వాళ్ళకి అవసరమైనప్పుడు నిప్పు రాజేసి పక్కెళ్ళిపోతారు. తర్వాత కొట్టుకు చచ్చేది ఈ పిచ్చి జనాలు మాత్రమే. సో ఈ రాజకీయ నాయకుల మాటలు నమ్మి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేయొద్దు. పిచ్చోళ్ళలాగా కొట్టుకొని చావద్దు ఫస్ట్ థింగ్. మా ఆంధ్రాలో అయితే ఏ కులం చెప్తే వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో చెప్పేయచ్చు. అండ్ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ రాజకీయాల్ని నమ్మద్దు. రాజకీయ నాయకుల మాటల మత్తులో పడిపోయి కొట్టుకొని చావద్దు. అది మాత్రం చెప్పగలను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.